19 ఎకరాల భూములు అమ్మేసి దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు రావాలనేటువంటి లక్ష్యంతో భూములు అమ్ముతూ ఉన్నారు. ఇక నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈడ ఎకరానికి ఎంత చెప్తున్నారు? ఎంత ప్రారంభ దశ ఇది. ప్రారంభ ధరలోనే 101 కోట్లు మినిమం ఉండాలి. దానిపైనే వాడాలి. ఎవరైనా యాక్షన్ వాడితే ఆ భూముల కొనుగోలులో వేలంలో పాల్గొంటే 101 కోట్లకు పైనే, అంటే 102 కోట్లు, 103 కోట్లు, 110 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు, 150 కోట్ల దాకా కూడా ఎకరానికి ఆ పైనే వాడాలి. ఆ భూమి ఎవరైతే దక్కించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఈడ మరి ఇది ప్రభుత్వ భూమి. సరే, రాయదుర్గము, నాలెడ్శెట్టి అంటే అక్కడ బాగా కాస్ట్లీ ఉంటుంది, అంత ఉంటుంది కాబట్టి రేటు ఎక్కువనే నడుస్తున్నది. మరి ఇదే లెక్క ప్రకారము ఇప్పుడు ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నారు. మీరు ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్డు అష్ట వంకరు తిరుగుతూ ఉంది, రకరకాల పేదల భూములకు వెళ్ళి పోతూ ఉన్నది. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఏమో ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే మిత్రులారా, ఇదేమో రాయదుర్గంలో ఉన్నటువంటి భూమి, రాయదుర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. ఇది ప్రభుత్వ భూమి. ఇది ఒక 19 ఎకరాలు ఉన్నది. ఈ 19 ఎకరాలని అమ్మడం వల్ల 2,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇప్పుడు ఇదేమో ఇటు పోతున్నటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, త్రిబుల్-ఆర్, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పేదల భూములు పోతున్నాయి ఈ రకరకాల చోట్లల్లో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పోతున్నటువంటి భూములు, పోతున్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. సరే, మళ్ళా ఆ వంకర్లు కూడా ఇది చక్కగా లేదు. రింగ్ రోడ్ ఇట్లా ఉంది, ఇది రింగ్ రోడ్. ఎందుకంటే ఇక ఈ గ్యాప్ లోపల బేసిక్ అయితే ఇట్లా పోవాలి, బేసిక్గా అయితే ఇట్లా పోవాలి, బేసిక్గా అయితే ఇట్లా పోవాలి. ఇట్లా పోవాల్సిన దాన్ని ఈ తెల్ల గీత లెక్క ప్రకారం ఇట్లా పావంకర్ లెక్క తిప్పిరు. ఎందుకు తిప్పిరు అయ్యా పావంకర్ లెక్క అంటే, ఎందుకంటే ఈ తెల్ల గీత, ఈ ఎర్ర గీత ఎమ్మటి రోడ్డు పోయిందనుకో, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు అత్తగారుల భూములు, రేవంత్ రెడ్డి గారు తమ్ముడోళ్ళ అత్తగారుల భూములు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల భూములు, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే భూములు, స్థానిక ఎమ్మెల్యేకు తోక చుట్టాలు ఈక చుట్టాల భూములు, లేకపోతే ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నాయకుల కుటుంబాల భూములు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలా భూములు ఎక్కడ పోకుండా ఇట్లా పావంకరు తిప్పుకుంటూ పోయారన్నమాట. ఇట్లా చుట్టుముట్టు తిప్పుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వీళ్ళ భూములు కాపాడాలి, పేదల భూములు మింగాలి. ఇప్పుడు మాడుగుల ప్రాంతం ఉంది. ఆ మాడుగుల ప్రాంతంలో వాస్తవానికి మాడుగుల మీదకి వెళ్ళి పోతుంది పాత అలైన్మెంట్ ప్రకారం. కానీ మాడుగుల రేవంత్ రెడ్డి గారు అత్తగారికి సంబంధించినటువంటి విలేజ్, కుంటి జైపాల్ రెడ్డి గారు అదంతా అక్కడ వాళ్ళ భూములు ఉంటాయి. అలా భూములు పోతున్నాయి అని చెప్పేసి ఆ ఊరిని పక్కన పెట్టేసి దాని పక్కన ఉన్నటువంటి కలకొండపల్లి ఇంకోటి ఊర్లోకి వెళ్ళి పడి వేరే ఊర్లోకి వెళ్ళి పడి పోతూ ఉంది ఇప్పుడు అది. ఎందుకంటే వాళ్ళ భూములు సేఫ్గా ఉండాలి, వీళ్ళు కోట్లకు పడగెత్తాలి, పేదల భూములు పోవాలి. సరే, పేదల భూములకు వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్డుని తీసుకుపోతా ఉంటే మరి ఈడ రాయదుర్గం దగ్గర ఒక ఎకరానికి 101 కోట్ల రూపాయలు మినిమం పెట్టినావు. మరి ఈడ పేదోని భూమికి ఎందుకో 10 లక్షలే ఇస్తా అంటున్నావు ఎకరానికి. ఈడ ప్రభుత్వం తీసుకుంటుంది, కొనుక్కుంటుంది. ఈడనేమో ప్రభుత్వం అమ్ముతుంది. అంటే ప్రభుత్వం అమ్మితేనేమో 101 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు ఎకరానికి పోతుంది. ఈడ ప్రభుత్వం కొనుగోలు చేస్తేనేమో 10 లక్షలకు, 5 లక్షలకు, 20 లక్షలకు ఇవ్వాలనా? సరే, ఇది హైదరాబాదు, అది నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, అక్కడ మస్తు రేటు ఉంటుంది కాబట్టి ఇక్కడ 100 కోట్లు అమ్మినాం అనుకుందాం, 100 కోట్లకు పైనే. సరే, ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ 100 కోట్లు పోతే ఇక్కడ 1 కోటి రూపాయలు పోదా? మరి ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి తీసుకో, ఆ రైతులు ఇస్తారు సంతోషంగా. 1 కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి తీసుకోండి. ఆడ 10 ఎకరాలు పోతే 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు 10 కోట్లు ఇవ్వండి. అట్లా ఇయ్యరు. మళ్ళా చాలా విచిత్రమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఇలా ప్రభుత్వం అమ్మితేనేమో 101 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు ఎకరానికి. ఇలా ప్రభుత్వం మళ్ళీ అదే భూములను కొనుగోలు చేస్తేనేమో అడ్డికి పావుషేరు లెక్కన కొనుగోలు చేయాలి. 10 లక్షలకు, 5 లక్షలకు ఏమైనా ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇలా రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కానీ, ఆ జిల్లా మంత్రులు కానీ ఏమైనా ఇప్పిస్తారా? 10,000కు, 10 లక్షలకు ఎకరం భూమి ఇప్పిస్తారా? తెలంగాణ మొత్తంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఆడదానికి ఎందుకు కానుకూర్తి అని మనం పోయినాం. మనం
ఈ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్లో భాగం కానుకుర్తి అద్భుతమైన భూములు, బంగారం అసంటి భూములు అవి. ఆ భూములను తీసుకొని 15 లక్షల ఎకరానికి ఇస్తారంట. ఆడ 1,50,00,000 పోతుంది ఎకరం. 15 లక్షలకు ఎకరానికి ఇస్తే మొన్న రీసెంట్గా సంవత్సరం క్రితం కొనుగోలు చేస్తే కూడా అక్కడ ఎంత అయింది? ఒక్కొక్క ఎకరానికి 2 సంవత్సరాల క్రితం కొనుగోలు చేస్తే కూడా 70 లక్షలు 80 లక్షలు పెట్టి కొనుగోలు చేసిరంట. మరి అంత కొనుగోలు చేసానికి ఇప్పుడు అందులో పావులంతు 10% వంతు కూడా రాకపోతే ఏం చేస్తారు? రైతులు ఎట్లా బతకాలి? అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇదేం తారీఖ చెప్పండి? ఇక మీ భూములకేం ఒక రేటు, అక్కడ పేదల భూములకేం ఒక రేటు. ఈ లెక్కలు అడగాలి మరి. అసలు ఇంకొకటి, తెచ్చిన అప్పు ఏం చేస్తున్నావు, ఈ భూములు అమ్మినటువంటి పైసలు ఏం చేస్తున్నాడు, ఎవరికైనా పేదలకు వంచుతున్నాడు అంటే అది లేదు. మళ్ళా ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో, ఎవడు మింగుతున్నాడో, ఎవరి ఖజానా నిండుతుందో, మంత్రులు మరి వాటాలు వేసి పంచుకుంటున్నారా లేకపోతే ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. కానీ ఆ తెచ్చిన అప్పు ఇప్పటిదాకా 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. 2.5 లక్షల కోట్ల అప్పు, రూపాయి 2 రూపాయలు కాదు, 2.5 లక్షల కోట్ల అప్పు. అది ఎక్కడ పోయిందో తెలియదు. పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేసి ప్రారంభించిండమ్మా, దానికి పెట్టిండు అంటే అది లేదు. ఓ పెద్ద స్కీమ్ ఏదో పెట్టిండు అంటే అది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ముందుకు పోయింది ఏది కూడా లేదు. మరి ఎక్కడ పోయినట్టు ఆ పైసలన్నీ? ఇది ఓన్ తెచ్చిన అప్పే. ఇక నువ్వు మళ్ళా భూములు అమ్మినవి, కచ్చగచ్చ బౌలులో అమ్మినటువంటి భూములు, రాష్ట్రంలో రకరకాల ప్లేస్లలో అమ్మినటువంటి భూములు, ఇప్పుడు అమ్ముతున్నటువంటి భూములు, ఇవన్నీ మళ్ళీ అదనం. మళ్ళీ కార్పొరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి అప్పులు ఇంకా అదనం. ఇవన్నీ కలిసుకుంటే 4 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు అది అటు ఇటుగా 3-4 లక్షల కోట్లకి. ఓన్లీ బ్యాంకుల నుంచి వచ్చేటువంటి అప్పులే చూసుకుంటే 2.5 లక్షల కోట్లు అయింది. కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే 4 లక్షల కోట్ల రూపాయలు అయింది. ఈయన 21 నెలలకే 2.5 లక్షల కోట్లు చేసిండు. మరి చూడండి ఎంత అద్భుతంగా పరిపాలన నడుస్తూ ఉన్నదో. సో కాబట్టి ఇక్కడ పేదల భూములకు ఒక రకంగా, వీళ్ళ భూములకు ఒక రకంగా. మరి ఈ ఎకరానికి ఇంత పోతున్నప్పుడు కనీసం 1 కోటి రూపాయలను ఇవ్వాలి కదా వాళ్ళకి. అట్లా ఇయ్యడు. అది ఉండదు లెక్క. మళ్ళీ అట్లా వేస్తే ఎట్లా?